బైబిలు కట్టుకథల పుస్తకం కాదు, పిట్టకథల సంపుటము కాదు. ఇది పురాణము కాదు, కల్పనా కావ్యము కాదు, కాలక్షేపం మాటలు కావివి, చమత్కారముగా కల్పించిన కథలు కావివి. వాటిని అనుసరించి మేము మాట్లాడలేదు అని పేతురు స్పష్టం చేస్తున్నాడు. బైబిలు చరిత్రాత్మకమైనది, ఆధ్యాత్మికమై సజీవమై మాట్లాడే దివ్య గ్రంథం బైబిలు. యథార్థమైన మనసుతో నీ పాపాలను విడిచిపెట్టి ఈ గ్రంథాన్ని చదివితే అప్పుడు ఇందలి వాస్తవం నీకు బోధపడుతుంది. నీ కన్నులకు తెర పొర ఉంటే దానికి కారణం పాపమే, మరేమీ కాదు. పాపాలను విడిచిపెట్టడం ఇష్టం లేని వారికి ఇది బోధపడదు. సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా